సో రాజు గారు ఇప్పుడు మధురం మధురంగా సగ్గుబియ్యం హల్వా. అవునండి. సో సగ్గుబియ్యం ని కొంచెం సమ్మర్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. అంటే కొంచెం చల్వ కదా. అవును. సో పిల్లలకి ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళు తీసుకోవడానికి కొంచెం పాయసం లాగా అలా కూడా చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు హల్వా చేసి చూపిస్తారు. అవునండి. బాగుంటుందా సగ్గుబియ్యం? అంటే సగ్గుబియ్యం ఆల్రెడీ కొంచెం జిగురుగా ఉంటుంది కదా మనకి, హల్వా లాగా సెట్ అయిపోతుందేమో బాగా. బాగా సెట్ అవుతుంది. అవునా? చేయడం కూడా చాలా ఈజీ. ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా హల్వా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సగ్గుబియ్యం కనీసం ఒక అరగంట పాటైనా నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అప్పుడు మనకు కొంచెం మెత్తబడుతుంది కాబట్టి సో ఉక్కడానికి తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి. హల్వా కూడా సరిపడా నెయ్యి వేసేస్తున్నారా? అవునండి. సో కాజు, బాదం, కిస్మిస్, ఇదైతే మనం చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చేమో కదా. ఒక 2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక 2 రోజులు ఉంటుంది. సరిపోతుంది. సగ్గుబియ్యం పాయసం అలాంటివి కొంచెం వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది, లేదా సమ్మర్ లో కొంచెం చల్లగా కూడా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇది కూడా మనం అలాగే 2 రకాలుగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే నేతిలో మనం నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం కొద్దిగా వేయించుకుంటున్నాం. ఇప్పుడు నానబెట్టింది ఇలా వేయిస్తున్నాం కదా రాజు గారు, అదేం కొంచెం క్రిస్పీగా అలా ఏం అవ్వదా? లేదండి, కొద్దిగా వేయిస్తున్నాం. అంటే కొంచెం ఆ నేతి ఫ్లేవర్ వాటికి బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే. సో నేతి మొత్తం పీల్ చేసుకుంది. సో ఇప్పుడు పాలండి. జనరల్ గా పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని సగ్గుబియ్యం తక్కువ తీసుకుంటారు కదా. మనకి ఇక్కడ సగ్గుబియ్యం హల్వా కాబట్టి 2 ఈక్వల్ గా తీసుకోవాలా? సరిపడా చూసి తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కానీ లేకపోతే ఇంకొంచెం పాలు కానీ యాడ్ చేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోవాలా దగ్గరికి? కొద్దిగా ఉడకాలండి. అవునా? అదే మనం పచ్చి నానబెట్టింది వేసాం కదా. ఓకే. సో అయితే మేము చిక్క చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకే. ఇక్కడ సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిక్క చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కందిరీగా కుట్టిన చోట ఆ బాధ తగ్గాలంటే చిన్న ఉల్లిపాయ ముక్కతో ఆ ప్లేస్లో రుద్దేస్తే ఆ నొప్పి తగ్గిపోతుంది. చిక్క చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. దగ్గరగా అయింది కదా. సో ఇక్కడ సరిపడా పంచదార. ఓకే. సో మనకి జనరల్గా హల్వా అనగానే ఎప్పుడు సాఫ్ట్గా అలా ఉంటుంది కదా, ఇక్కడ చక్కగా అలా పలుకుగా వచ్చింది. అంటే కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంటే బాగుంటుందని నేను ఇలా చేశాను. లేకపోతే మనం దీన్ని రవ్వ కింద కొట్టేసుకుని మిక్సీ ఆడేసి సో అలా చేసుకుంటే కూడా మనకు అలా ముద్దలా వస్తుంది. అంటే నానబెట్టకుండా ఉట్టి సగ్గుబియ్యాన్ని రవ్వలా చేసేసుకోవచ్చు. అది డైరెక్ట్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసేసి కొంచెం ఎసర్లా వేసేసి దాంట్లో మనం రవ్వ తిప్పేసుకుంటే మనకు గట్టిగా వచ్చేస్తుంది. సో పంచదార, యాలకుల పొడి. కానీ ఇది బాగుంది చూడ్డానికి, అంటే అలా సగ్గుబియ్యం తెలుస్తూ. ఓకే అండి, సరిపోతుంది ఇది. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సో ఇక్కడ కూడా చాయిస్ అండి. సో వేడిగా సర్వ్ చేసుకోవాలనుకుంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే, లేదా చల్లగా కావాలనుకుంటే దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఎలాగో సమ్మర్ లో కొంచెం అందరూ చల్లగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి అలా వాళ్ళ ఇష్టం ఇంకా. కానీ వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది బాగుంటుందండి కదా.
కాకపోతే సగ్గుబియ్యం కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, ఎందుకంటే ఇంకా బాగా గట్టి పడిపోతుంది, అంటే ఇలా తాగినట్టు అయిపోతుంది. ఏం లేదు, కొంచెం నెయ్యి బాగానే వేసుకున్నాం, సరిపోతుంది. బాగుంది. ఓకే ఓకే, డ్రై ఫ్రూట్స్ తో కొంచెం గార్నిష్ చేసుకున్నాం. ఓకే ఓకే, హల్వా రెడీ అండి. నైస్, బాగుంది రాజు గారు. సో కార్వింగ్ ఏంటి, పైనాపిల్ తోనా? అవునండి, బాగా చేస్తున్నాం కాకులుగా. ఓకే ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేసుకుని సో ఇలా వచ్చేస్తుంది, అంటే టేల్ కాస్త పైకి వస్తుంది మనకు. వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం, ఇలా స్లిట్ ఇస్తున్నాం రెండో వైపు కూడా. ఓకే, సో ఇలా కొంచెం ఓపెన్గా కనబడడానికి ఏదైతే బేస్ తీసేసామో సో దీంట్లోంచి ఒక 2 చిన్న ముక్కలు తీసుకుంటున్నాను. సో వీటిని ఈ ముక్కల వెనకాల మనం పెట్టేసిస్తే అది అలాగ మనకు ఓపెన్గా అలాగే నిలబడిపోతుంది. ఎందుకంటే టూత్ పిక్ గుచ్చితే అది ఇరిగిపోతుంది కదా. ఎస్. ఓకే, సో ఇక్కడ కీరా కొంచెం ఇలా బెండ్గా ఉండే తీసుకుంటే బాగుంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. నెక్కి అవునండి. సో ఇది కొద్దిగా స్లాంట్ కట్ చేస్తున్నాను. ఓకే అండి. సో దీన్ని మనం ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో ఇక్కడ బీక్ వచ్చేసి క్యారెట్. సో ఈ కార్నర్ పీస్ తీసుకుంటున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా సింపుల్. సో ఇక్కడ ఐస్ కొరకు ఇక్కడ కొంచెం పీల్ చేస్తున్నాను. అక్కడ టూత్ పిక్తో చిన్నగా రంధ్రం చేసుకొని మిరియాలు పెడుతున్నాను. జస్ట్ ఆ నెక్ ఒకటి అటాచ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈజీగా. ఓకే నైస్. ఓకే, మరి కార్వింగ్ రెడీ అండి, అలాగే మన డిష్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సగ్గుబియ్యం హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దామా. సగ్గుబియ్యం హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వేగాక పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం హల్వా రెడీ.